ఎంఆర్ఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీగా తాను చేసిన అభివృద్ధి ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు విమర్శించారు. ఆయన అవగాహన లేమిని తెలియజేస్తుందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ రౌతు తీరుపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిపై మాట్లాడే అర్హత తమకుందన్నారు. 2019 ఎన్నికల్లో తమ కోడలు భవానీ మీద 32,000 ఓట్ల తేడాతో రౌతు ఓడిపోయారని, ఎంపీ భరత్ కు కూడా రాజమండ్రి సిటీలో 28,000 ఓట్లు తక్కువ వచ్చాయని గుర్తు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు టీడీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైకాపాలో చేరిన రౌతు తనను వెన్నుపోటుదారుడు అని విమర్శించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తాను ఎమ్మెల్సీగా ఎందుకు బయటకు వచ్చాననే విషయం ఆ రోజున జగన్ కు, వైవి సుబ్బారెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రకు తెలుసని అన్నారు. మొన్నటి వరకు ఎంపీ మార్గాని భరత్ రామ్ వల్ల నీ రాజకీయ జీవితం నాశనమైందని చెప్పావు కదా. ఇప్పుడు 2 నెలల ముచ్చటకు రోడా చైర్మన్ పదవి ఇవ్వగానే భరత్ ను యంగ్ డైనమిక్ లీడర్ అని ఎలా పూడుతున్నావని ఆదిరెడ్డి ప్రశ్నించారు. రోడా పదవి ఎక్కడ మరొకరికి వెళ్ళిపోతుందోనని హడావుడిగా సీటులో కూర్చొని సంతకం చేసిన సంగతి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. రౌతు నీకిదే మొదటి ఆఖరి పదవి అని ఆదిరెడ్డి వ్యాఖ్యానించారు. అన్నపూర్ణంపేట పేర్లు వదిలే అందరినీ బయట అవసరమైతే నీ దగ్గర మన రమారాయణ మాట్లాడుతున్నాయి ఇక్కడ ముఖాముఖి అతని చేత అమ్మించాను అందరూ చెప్పుకున్నారు. ఈటీడీ లెటర్లు ఏం చేసేవాడు నాయన, ఈటీడీ లెటర్లు ఎవరికైనా వచ్చి ఇచ్చేసేవాడు. ఇది కూడా చెప్పుకుంటే సిక్సేడు. తర్వాత నువ్వు ఒక మాట చెప్పావు, నువ్వు బేనాసుడు. నేను చెప్తున్నా బేనాసుడు ఈ డబ్బు ఖర్చు పెట్టి పడుతుందని నువ్వు నేను వైఎస్ఆర్లో ఉన్నప్పుడు వాట్సాప్లో గుడికి వెళ్ళాము ఫంక్షన్. ఇదే మెయిన్ ఆరోగ్యంగా సగం సగంలో ఆగిపోయినట్లు గుర్తు చేశారు. మీరు చేయలేకపోయారు. రేవంత్ నగర్లో కళ్యాణ మండపం చేశాం, చేస్తే సగం అయిపోయిన తర్వాత ఆగిపడేశారు. మీరు పూర్తి చేయగలిగితే ఇదా డబ్బులు ఏమైంది మీరు అడుగుతున్నారు. వెనక పెట్టుకొని డబ్బులు ఏం చేశారు మీరు. ఇంకా మైనార్టీస్కి అలా ఎస్టీలు కూడా ఆర్డర్లు తీసుకొచ్చి ఎక్స్ట్రా గదుల గురించి చేసినటువంటి నాది ఏం చేసావు. మర్చిపోడు చూపించు అంటాడు. మర్చిపో తర్వాత నేను ఇంకోటి చెప్తున్నాను. నేను ఎవరికైనా గవర్నమెంట్ భూములు కానీ సైకిల్ కానీ భూములు కానీ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయితే ఇంపార్టెంట్ సార్, 5 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళకి అమ్ముకునే హక్కు కానీ, ట్రాన్స్ఫర్ చేసే హక్కు కానీ, లోన్ తీసుకొచ్చే హక్కు కానీ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి దాన్ని 17A రద్దు చేసి ఇస్తే రాజమండ్రిలో ఎంతమందికి పట్టాలు రెగ్యులేట్ చేశాను నేను చూడరవుతా. నేను చెప్తున్నాను 46వ డివిజన్లో మన అమ్మవారి 46లో అడుగు, 3వ వార్డులో అడుగు, 4వ వార్డులో అడుగు. వాళ్ళందరూ నా పేరు చెప్తారు. ఆదిరెడ్డి అప్పారావు పుణ్యమంటూ మా పిల్లలు కట్నాలు ఇచ్చుకుంటున్నాం, ఏదైనా అవసరం అయితే తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చుకున్నాం. ఏం చేసావని చెప్తావు. నీకేమైనా దమ్ముంటే రా, ఏం చేసావు నేను చెప్తాను. నువ్వు 10 ఏళ్ళు ఏం చేసావో నువ్వు చూడు. అలాగే ఆహ్లాదం కోసం అని రివర్ ఫ్రంట్ కూడా విజయనగరం